పిల్లల్ని తీసుకొని పిల్లలు లడ్డును దీవెన్ను తీసుకొని సినిమాలకు పోతున్నాడు అనుకో, వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళిపోతారు. లేదు మధ్యలో మారు మనసు వచ్చి ఇప్పుడు పాస్టర్ సేవ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు సినిమాలు వద్దంటే కనుక వాళ్ళు మారడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు చిన్న బ్రెయిన్ లో ఒక ఇత్తనం పడింది. ఆ ఇత్తనంలో నుంచి బయటకు రావాలంటే నువ్వు మారినంత ఈజీ కాదు. వాళ్ళు బయటికి ఆ ఇత్తనాలు తొక్కి రావాలి. వాళ్ళు బయటికి తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లలు బాగుంటారు. తండ్రి మందు తాగి మందు బట్టలు పట్టుకుని రే సిగరెట్ పట్టుకురా అనేసి కొడుకు సిగరెట్లకు డబ్బులు ఇచ్చి ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు, నాకేం తెలియదు బాబు, నన్నే అపార్థం చేస్తుంది. అయితే సిగరెట్లకు ఒక 50 రూపాయలు డబ్బులు ఇచ్చి కొడుకు వచ్చేసరికి మందు గ్లాసులో పోసుకొని మందు తాగుతూ సిగరెట్ తాగుతుంటే కొడుకు ఆటోమేటిక్ గా బ్రెయిన్ లో ఎలుగుతుంది, నేను కూడా తాగుతాను ఒక్కరోజు మా డాడీ చేసినట్టు నేను కూడా చేస్తాను. హల్లెలూయా. ఇక నువ్వు తాగురాని వాడికి చెప్పే అవసరం లేదు. రే సిగరెట్ తాగురా, నువ్వు కూడా ఒక చిన్న కోటు తెచ్చుకొని తాగురా అని చెప్పే అవసరం లేదు వాడికి. నువ్వు తాగుతున్నావు కాబట్టి అంటుడు వ్యాధి వెళ్ళిపోయింది. ఏ వ్యాధమ్మా? జలుబు వచ్చింది అనుకో, నీకు జలుబు వచ్చింది అనుకో, శ్రీకాంత్ అదేంటి కార్తీక్ నీ దగ్గర అనుకుంటే జలుబు వస్తుందా? అమ్మ నీ దగ్గర కూర్చున్నాను వస్తుందా? వస్తుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డ ఒక తల్లిగా నువ్వు చిన్నప్పుడు ప్రమాదం చిన్న కూతురు చిన్న పాప ఉంది. ఆ పాపను ఇప్పుడు ఎట్లా వంచాలనో అట్లా ఎట్లా వంచుతామో అట్లనే వంగుతుంది, ఎట్లా పెంచుతామో అట్లనే పెరుగుతుంది. ఆ పాపను నువ్వు తీసుకుపోయి ఫోన్ ఆన్ చేసి చూడు వీడియో అన్నం తిను నీళ్ళు ఏమో మరి నా ఏం వాక్యం ఉంది కానీ ఎందుకు తిప్పుతున్నాడు దేవుడు నాది లేదు. వాక్యం చెప్పి వెళ్ళింది కానీ ఇంకా హల్లెలూయా. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకు మాట్లాడడం రాకపోవచ్చు కానీ బ్రెయిన్ లోకి శాంతి తగ్గినట్టు ఎక్కుతుంది పాపము. నువ్వు ఏం చూపిస్తున్నావో వీడియోలో, ఏం మాట్లాడుతున్నావో వాళ్ళకు ఎదురు చెప్పడానికి రాకపోవచ్చు. ఛార్జింగ్ ఎక్కింది, ఆల్రెడీ ఛార్జింగ్ ఎక్కింది కాబట్టి పెద్ద పెరిగిన తర్వాత బిడ్డ నువ్వు ఇది చేస్తావా అని చెప్పే అవసరం లేదు, ఆమె చేసేస్తుంది. నువ్వు చూపించిన వీడియోలో ఏం చూసిందో అది చేసేస్తుంది అంతే. దేవునికి స్తోత్రాలు. ఇక మమతమ్మ రమ 3 కుమార్తెలు. అమ్మ రామ ప్రార్థన చేసుకుందాం, డాడీ కోసం తాతయ్య కోసం అమ్మమ్మ కోసం. రండి మనం సాప్ వేసుకుని 2 పాటలు పాడి వాక్యం చదువుకుని చర్చి దగ్గర ప్రార్థన చేసుకుందాం రండి. ఎవరితో పని లేదు. మార్తమ్మ మరియమ్మ సువార్తమ్మ వాళ్ళ తల్లి అవసరం లేదు. నీకు బాధ ఉంది, నువ్వేడు దేవుని దగ్గర కూర్చొని 2 పాటలు పాడి ఆ పాప